కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నాయకులు పిల్లుట్ల రఘు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే మన కళ్ల ముందే పోతిరెడ్డిపాడు నుంచి ఏపీకి నీళ్లు తరలిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కులను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రికి లేదా, లేక ఏపీకి నీళ్లు పోతుంటే చూస్తూ ఊరుకోవడమే ప్రభుత్వ విధానమా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కూడా పిల్లుట్ల రఘు మండిపడ్డారు. హుజూర్ నగర్ రైతుల సమస్యలు తెలియవా? కృష్ణా జలాల పరిస్థితి కనిపించడం లేదా? రైతులు సాగునీటి కోసం రోడ్డెక్కే పరిస్థితి వస్తున్నా మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు కరెంటు కష్టాలు, మరోవైపు సాగునీటి కష్టాలు, ఇంకోవైపు కృష్ణా జలాలను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న పరిస్థితి. ఇన్ని సమస్యల మధ్య తెలంగాణ రైతు ఎలా బతకాలి, రైతు పంట ఎలా పండించాలి అని పిల్లుట్ల రఘు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎన్నికల ముందు రైతుల గురించి గొప్పగా మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నీటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతుల బాట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు రైతులనే నీళ్ల కోసం ఇబ్బందులు పెట్టడం దారుణమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని, తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. హుజూర్ నగర్ నియోజకవర్గ రైతులకు తక్షణమే సాగునీరు విడుదల చేయాలి. రైతుల పొలాలు ఎండిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూడడం మానేసి కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలని పిల్లుట్ల రఘు డిమాండ్ చేశారు. ప్రస్తుత సాగర్ నీటి మట్టం 520 దాకా చేయడం జరిగింది. గత మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ గారి హయాంలో 510 ఉన్నప్పుడు కూడా నీటి విడుదల చేసేసి లిఫ్ట్ కెనాల్ ద్వారా సాగునీటి కానీ, తాగునీటికి కానీ, ఇక్కడ ఉన్న చెరువులు కానీ, కుంటలు కానీ నింపేసి వ్యవసాయానికి నీరు అందించడం జరిగింది. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ నియోజకవర్గం ఒకసారి చూడండి. ఇటు సైడ్ ఈ మిమ్మల్ని ఎంచుకున్న నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని ఇక్కడ గెలిపించారు. మీరు ఎక్కడో గెలిచి హైదరాబాద్, ఢిల్లీలో ఉంటే కలవదు. ఒకసారి వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు గమనించేసి నీటిని నిల్వ చేయాలని బీఆర్ఎస్ పార్టీన హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.